రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అన్న క్యాంటీన్లలో పేదలకు అందించే భోజనం నాణ్యత ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉండేలా చూడాలని కలెక్టర్ నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి షాన్ మోహన్ సగిలి సూచనల మేరకు ఇన్ఛార్జ్ కమిషనర్ కేటీ సుధాకర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. కాకినాడ సంత చెరువు వద్ద ఉన్న అన్న క్యాంటీన్ సందర్శించిన ఆయన అక్కడి సిబ్బందికి మెనూను ఖచ్చితంగా పాటించడం, భోజనం శుచిగా రుచిగా అందించడం, సమయపాలన తప్పనిసరిగా పాటించడం వంటి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అతి తక్కువ ధరకే అన్న క్యాంటీన్ల ద్వారా ఆహారాన్ని అందిస్తోందని, కలెక్టర్ ఆదేశాల మేరకు అన్న క్యాంటీన్లో ప్రతిరోజు తనిఖీలు నిర్వహించి సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నామని తెలిపారు. అనంతరం క్యాంటీన్లో అల్పాహారం చేస్తున్న ప్రజలతో మాట్లాడి రుచి, నాణ్యత, సేవలపై వారి అభిప్రాయాలు, సూచనలు సేకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకున్న పరిస్థితులు లేకపోతే స్టాఫ్ ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, మర్యాదకరంగానే వాళ్ళ పట్ల ప్రవర్తిస్తున్నారు లేదా లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాల కల్పనలో సహకరిస్తున్నారనే కూడా ప్రతిరోజు మనం తెలుసుకుంటుంది. అంటే అదే కాకుండా వాళ్ళకి సప్లై చేస్తున్న ఫుడ్ క్వాలిటీ విషయంలో ఏదైనా చేంజెస్ అవుతుందా, ఇప్పుడు మెనూ ప్రకారంగా సప్లై చేస్తున్నారా లేదా, మెనూ ప్రకారంగా ఏదైతే క్వాంటిటీ ఎంత అయితే ఇచ్చారో ఆ క్వాంటిటీ కూడా ప్రకారంగా ఇస్తున్నారు లేదనేది కూడా క్వాంటిటీ కూడా చెక్ చేయడం జరుగుతుంది డైలీ స్కేల్లో. కాబట్టి ఈ రీతిగా మనం ప్రతిరోజు కూడా ఇన్స్పెక్ట్ చేసి ఎవరైతే ఈ అన్న క్యాంటీన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సక్రమైన రీతిలో ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అమలు చేసే విధంగా ఏం మార్పులు ఏం చేయాలా? पूरी प्लेट అయిపోతుంది. తర్వాత 90 చెట్టు మళ్ళీ 2 అది